సార్ 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 థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ చాలా బిజీగా ఉన్నాను ఈరోజు. బ్యాంక్ మీటింగ్ అనే వాళ్ళది. ఒక 10 minutes టైం దొరికితే కూడా వచ్చిపోండి సార్, మాకు తృప్తిగా ఉంటుంది. అంటే సో జిల్లా అధికారి డాక్టర్ హేమంత్ సార్. సో సార్ థ్యాంక్ యూ సార్. ఈ గ్యాప్లో మేమందరం మాట్లాడాం సార్. ఒక వీళ్ళు ఇప్పుడు మనకు ఇక్కడ ఏమంటే సార్ అన్ఎంప్లాయిడ్ ఆల్రెడీ ఎన్ఎల్ఎం ఫామ్ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు చేస్తూ అనిమల్స్ రాకుండా ప్రాజెక్ట్ వర్క్ ఉన్నారు. ఇంకా అనిమల్స్ పర్చేజ్ లెవెల్లో ఉన్నారు, ఇంకా చేయలేదు. పర్చేజ్ వాళ్ళు ఉన్నారు, పర్చేజ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటారా? ఓకే ఓకే. సో ఇలా అంటే 0 knowledge నుంచి ఎక్స్పీరియన్స్ వరకు ఉన్నారు. సో వీళ్ళందరికీ మేము 3 రోజులు సిఏహెచ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ వాళ్ళతో మనం ఇందాక ఆగస్టులో డైరీ చేసినట్టు ఇప్పుడు షీప్ అండ్ గోట్ అండ్ పౌల్ట్రీ సార్, బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ సార్, ఎస్పెషల్లీ కమర్షియల్ పౌల్ట్రీ కాదు. సో దీని మీద మనం 3 days చేస్తున్నాం సార్. షెడ్యూల్ ఇది సార్. యాక్చువల్లీ 3rd day మనం ఫీల్డ్ విజిట్ తీసుకెళ్తాం సార్. ఫ్రైడే మార్నింగ్ పోయి ఆఫ్టర్నూన్కి ఫీల్డ్ విజిట్ 2 ఫార్మ్స్ సార్. షీప్ ఫార్మ్ ఒకటి, పౌల్ట్రీ ఫార్మ్, బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ చూసేసాం సార్. ఆల్రెడీ 2 చూపించి తీసుకొని వస్తాం సార్. 2 days ఇన్ క్లాస్ టీచింగ్ నుంచి 3rd day ఫీల్డ్ విజిట్ చూపించుకొని 3rd day ఫినిషింగ్ రోజు మళ్ళీ వాళ్ళ డౌట్ లేకుండా ఉంటే క్లారిఫై చేసి సర్టిఫికేట్ ఇచ్చి పంపించడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీరు దీని గురించి మాట్లాడాల్సిందిగా సో అందరికీ శుభోదయం. అంటే కర్నూలు జిల్లాలో నంద్యాల, కడప అంతా వచ్చారా? చాలా సంతోషంగా ఉంది. అనంతపురం కూడా వచ్చారా? వెరీ గుడ్. సో అందరూ ఎమ్మెల్యేలో అప్లై చేసుకున్న వాళ్ళే అంతేనా? చేసుకోవాలి. చేశారు. కొంతమందికి యూనిట్స్ కూడా వచ్చాయి. షీప్ 2-3 షీప్. మీరు ఎక్కడ? యమలమడుగు. ఎక్కడ? యమలమడుగులో ఎక్కడ? కోయిలగుంట రోడ్లో యమలమడుగు. మీరు అక్కడ ఏం షీప్ ఎన్నెళ్ళదు పెట్టారు. షీప్ పెట్టించే మీది పెట్టారు. ఏమన్నా రేసింగ్ ప్లాట్ఫామ్లో పెట్టారా? మామూలుగా ఎలివేటెడ్ దాంట్లో పెట్టారా? బాగున్నాయి. ఎన్ని రోజులు అయింది నుంచి? ఆగస్టులో పెట్టారు. సో ఈ మధ్యలో మనకి ఏమన్నా అంటే షీప్ యూనిట్, ట్రావెల్ యూనిట్, షీప్ పిల్లలు ఏమన్నా రావడం కానీ ల్యాబింగ్లో మోటాలిటీ అట్లా ఏమైనా జరిగింది? చనిపోవడం కానీ పిల్లలు చనిపోవడం కానీ జరిగాయా? ఎంత ఉందో పర్సెంటేజ్ మోటాలిటీ? 5%. అవునా? ఎక్కడ నుంచి తెచ్చారు? చుట్టుపక్కల లోకల్గా తెచ్చుకున్నారు. లేదంటే మన మైపూర్ స్టాండింగ్ నుంచి ఏమైనా తెచ్చారా? లేదు కదా, రైతు దగ్గర తెచ్చారు. ఇంకెవరు ఉన్నాయి ఇక్కడ? అంటే మా దగ్గర వచ్చాయి యూనిట్స్, మా దగ్గర ఉన్నాయి. ఓన్ ఎక్కడ? వన్వాస్ ఎన్ని ఉన్నాయి? మామూలు గ్రేసింగ్. సో డైమెన్షనల్గా పెట్టుకుంటాను. ఎన్ని 4 ఉన్నాయా? 70 తక్కువ ఉంది. సో ల్యాండింగ్ మళ్ళీ మార్కెట్ చేస్తుంటారు. కిట్స్ మెయిన్ కిట్స్ మాత్రం చేస్తుంటారు. కిట్స్ ఫ్లాక్ క్యాట్ వెరీ గుడ్. చాలా సంతోషం. మంచి స్కీమ్ అండి ఇది. ఎన్ఎల్ఎం స్కీమ్ అనే కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ షీప్ రేరింగ్ అనేది ది బెస్ట్ స్కీమ్. మనం దాన్ని ఒకసారి ఆలోచిస్తే ఉన్న వాటిల్లో కూడా ఇప్పుడు వ్యవసాయం చూసుకున్నామంటే, అగ్రికల్చర్ చూసుకుంటే చాలా రిస్క్తో కూడుకుంటుంది. మనందరికీ తెలుసు చాలా ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి దాంట్లో. అది ఒక ఎట్లయితే ఏంటంటే ఒక రైతు అమౌంట్ డబ్బులు పెడితే ఆ డబ్బు వెనక్కి వస్తున్నారా తెలియదు. ఒక ఈసీ లాటరీ అయిపోయింది. ప్రతి స్టేజ్లో కూడా లాటరీస్.
మనకు దొరికే ఇన్పుట్స్ కరెక్ట్ టైం వస్తాయో రావు, సీడ్ వస్తుందో రాదు, ఫర్టిలైజర్ వస్తుందో రాదు, కరెక్ట్ టైం వర్షాలు పడతాయో రాదు, సోయింగ్ జరుగుతుందో లేదో తెలియదు, విత్తనం జరుగుతుందో లేదో తెలియదు. ఓన్లీ పంట వచ్చిన తర్వాత పంట సరిగ్గా వస్తుందా లేదా, దానికి ఏమన్నా పెస్ట్ కంట్రోల్ ఏమన్నా పెస్ట్ ఏమన్నా ఇన్ఫెస్టేషన్ వస్తుందా, అది కంట్రోల్ చేసుకొని అంతా చేసుకొని మొత్తం పంట తీసుకునే టైంకి వర్షం వస్తే ఏమవుతుంది, మొత్తం నాశనం. లాస్ట్ టైం జరిగింది అది మనకు కర్నూలు జిల్లాలో. టమాటో, కాటన్, ఆనియన్, మొక్కజొన్న ఇవి ఎంత లాస్ అయింది. లాస్ట్ టైం అయితే మీరు చుట్టుపక్కల మీకు మన ఉల్లిగడ్డలు ఆనియన్ క్రాప్ ఎంత లాస్ అయిందంటే చాలా నష్టపోయినారు. ఒక రైతు అయితే లాస్ట్ టైం ఇక్కడ ఉన్నప్పుడు బయట 70 ఏళ్ళు ఉంది కర్నూలు, లారీ లోడ్ తెచ్చి ఆడ పడేసిపోయినాడు ఆనియన్స్ గిట్టుబాటు లేక. సో ఎంత రిస్క్ ఉంటుంది చూడండి. మనం డబ్బు పెట్టిన తర్వాత రాకపోతే మన శ్రమ అయిపోయింది, డబ్బులు అయిపోయినాయి, ఆ రైతు ఎట్లా బతకాలి అప్పు చేసి. సో అంత ఫ్లక్చువేషన్ ఉంది. సో అటువంటిప్పుడు మనము అంటే మా అడ్వైస్ ఏమంటే డోంట్ లీవ్ ద అగ్రికల్చర్. అగ్రికల్చర్ వదిలేయండి చెప్పడం లేదు. ఇన్ అడిషన్ టు ద అగ్రికల్చర్తో పాటు దెర్ ఇస్ ఏ అనదర్ వ్యవసాయ అనుబంధ పరిశ్రమ ఒకటి ఉంది. ఎస్ ఉంది, అది చేసుకున్నాం. దాంట్లో నెంబర్ 1 డైరీ ఇస్ దే, షీప్ ఈజ్ ఆల్సో దే. ఇప్పుడు డైరీలో కూడా కొంత రిస్క్ ఉంటుంది. ఎనిమల్ రావాలి, ఎదుక రావాలి, కట్టాలి, దూడ ఈనాలి, పాలు ఇస్తుంటుంది. ఒకవేళ ఈనేటప్పుడు పాలు ఇచ్చేటప్పుడు కూడా దానికి ఏదైనా మ్యాస్టైటిస్ జబ్బు వచ్చింది అనుకోండి, ఎస్. అదే ఇప్పుడు షీప్ రేరింగ్ ఉంది అనుకోండి, ఛాన్సెస్ ఆఫ్ లాసెస్ చాలా తక్కువ. మీరు చెప్పినట్టు ఎలివేటెడ్ ఏరియాలో కానీ సెలెక్టెడ్ గ్రేజింగ్ ఏరియాలో కానీ ఎక్కువ పోవచ్చు. ఆ విధంగా చేసుకుంటే మనకు మంచి లాభం. ఎందుకంటే ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ చాలా తక్కువ, కంటేజియస్ ఇన్ఫెక్షన్స్ తక్కువ. మనం ఆ విధంగా కాకుండా మనం రెగ్యులర్గా పోయేటట్లు వెళ్ళిపోతుంటారు మన షెపర్డ్స్ బయట గ్రేజింగ్, ఈ విలేజ్ నుంచి ఇంకో విలేజ్ అట్లా. ఆ విధంగా పోయినప్పుడు అయితే దాంట్లో ఎక్కువ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మనం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి స్ట్రీట్ ఫ్లాక్ నంద్యాలకు లేదా కడప జిల్లాకు పోయినప్పుడు అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్, ఇప్పుడు గ్లూటక్, ఇక్కడ గ్లూటక్ ఇన్ఫెక్షన్ ఉన్న ఫ్లాక్ గ్రేజింగ్ అక్కడ పోయినప్పుడు ఇటు ట్రాన్స్ఫర్ ద ఇన్ఫెక్షన్ అక్కడికి వాటికి వస్తుంది. సో ఇది మంచిది. సో నా అడ్వైజ్ ఏమంటే ఎస్పెషల్లీ యూత్, మీరు ఒకవేళ మనం కెపాసిటీ ఉన్నప్పుడు ఇఫ్ యూ గాట్ ఒక బ్యాక్ సపోర్ట్ ఇచ్చినప్పుడు ఎన్ఎల్ఎం గైడ్లైన్స్ ఉంటాయి, దాంట్లో కూడా బ్యాక్ ఇస్ ద ఫైనల్ స్టార్టింగ్, అది మీకు అందరికీ తెలుసు. సో లేదు మనమే పెట్టాలనుకున్నప్పుడు చిన్న ఒక యూనిట్ మాదిరి స్టార్ట్ చేయండి. ఎస్పెషల్లీ షీప్లో కూడా మీరు స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నా అడ్వైజ్ ఏమిటి, మీకు దాంట్లో మీరు పొట్టేలు పిల్లలు పెట్టుకున్నప్పుడు స్టార్ట్ చేయండి. సో మనకి ఎక్స్పీరియన్స్ లేదు, నాకు ఒక 3 months 4 months ఏజ్ ఉన్న పొట్టేలు పిల్లలు తీసి పెట్టారనుకోండి. సో సింపుల్గా స్టార్ట్ చేయండి. ఒక 20-30 తెచ్చిపెట్టి దాన్ని ఒక 6 నెలలు 8 నెలల వరకు మనం రేజ్ చేసామనుకోండి, ఆ 8 kg బాడీ వెయిట్ ఉండేది మనం తెచ్చినప్పుడు అది ఒక 25 kg బాడీ వెయిట్ వచ్చింది అనుకోండి. 25 kg బాడీ వెయిట్ అంటే మార్కెట్ వాల్యూ ఇచ్చినప్పుడు దాన్ని అమ్మితే డబల్ ద ఇన్వెస్ట్మెంట్ వస్తుంది గ్యారంటీగా. దెర్ ఈస్ నో రిస్క్ అలా ఉంటే 1 or 2% రిస్క్ వస్తే వస్తుంది, లేకపోతే అది కూడా లేదు. మీకు గ్యారంటీగా విత్ ఇన్ 6 months 6 to 8 months డబల్ ద ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఎందుకంటే గ్యారంటీ ఏం కావాలి మనకు ఏమి. సో ఎస్పెషల్లీ యూత్కి అయితే ఎక్కడో ఉద్యోగం చేసి మనం ఏదో 20,000కో 15,000కో చేసుకుంటామంటే ఏం లాభం లేదు. స్టార్ట్ యూరో ఎంటర్ప్రెన్యూర్షిప్ మీరే స్టార్ట్ చేయండి, డెవలప్ చేయండి. మీరు ఇంకొక 4 జాబ్ ఇవ్వచ్చు, ఉద్యోగం ఇవ్వచ్చు. ఆ విధంగా దట్ ఈస్ ద సేఫెస్ట్. ఆ విధంగా మీరు 2-3 బ్యాచ్లు రన్ చేశారనుకోండి. సో ఆ విధంగా కాకుండా కూడా ఎవ్రీ మంత్ అట్టకూడదు, ఎవ్రీ మంత్ మీరు 20 తీసుకోండి. 4 months 5 months ఎవ్రీ ఇయర్ ఫస్ట్ బ్యాచ్ ఇట్ విల్ కమ్ టు ద మార్కెటింగ్. వెయిట్ ఈజ్ ఇంపార్టెంట్ మన క్రైటీరియా చేసి పెట్టు. వాటికి మంచి ఫీడింగ్ పెట్టి కావాల్సినటువంటి గ్రీన్ మోడల్ స్టైల్లో ఎంత ఫీడ్ సైలేజ్ ఏమన్నా తెప్పించడము, గ్రెయిన్స్ తెప్పించడం, కాన్సన్ట్రేట్ ఫీడ్ ఇన్వెస్ట్ చేసామంటే చాలు. అది బాగా అంటే ఫీడ్ కన్వర్షన్ రేషియో బాగుంటుంది. అంటే తిన్న ఆహారం అంతా కూడా మాంసంలో మారేదానికి అవకాశం ఉంటుంది. మనందరికీ తెలుసు మార్కెటింగ్ ఎంత, ఎక్కడ రెడీమేడ్ మార్కెట్ హోటల్ ఉన్నాయంటే రెడీమేడ్గా తీసుకుంటుంటారు. నవ్ ఇట్ ఈస్ ఐ థింక్ 800 to 900 మటన్ ఉంది. ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అయితే లాస్ట్ సంక్రాంతి అయితే ఇక్కడ 1000 rupees మటన్ అమ్మాను కర్నూలు.
సో అంత డిమాండ్ ఉంటుంది మనదంతా అయిపోతుంది. సో దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ ది ప్రొడక్షన్, దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ ద మార్కెటింగ్, సెక్యూరిటీ. ఇంక ప్రాబ్లం ఏముంది మనకు? సో ఇది మీరు స్టార్ట్ చేసుకుంటే ప్రతి ఒక్కరు ఈ విధంగా ఆలోచించుకోవాలి, ఏ విధంగా మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. మీకు ఎక్కడైనా కూడా టెక్నికల్ హెల్ప్ అయితే మనకు మా డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా టెక్నికల్ హెల్ప్ ఇస్తాం. ఏ డాక్టర్ అయినా కూడా నాకు తెలిసిన తప్పు ఆల్ వెటనరీ డాక్టర్స్ ఆర్ సాఫ్ట్ స్పోకన్, ఫ్రెండ్లీ టు ద ఫార్మర్స్. చాలా వరకు బికాస్ ఆఫ్ బై ద నేచర్ ఇట్ సెల్ఫ్. వెటనరీ నేను కాలేజీలో చేరినప్పటి నుంచి పశువులతో ట్రీట్ చేసుకుంటున్న అంత హార్ష్గా ఎవరు ఉండరు, వెరీ రేర్ ఉంటారు 10% ఎవరు ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా యూ కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ ఆర్ అదర్వైజ్ యూ కెన్ అప్రోచ్ అస్. మీరు ఎక్కడ ఉన్నా కూడా టెక్నికల్ అడ్వైజ్ ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు. అదే శ్రద్ధ కూడుకునేది కాదు, అదే నాట్ పేయింగ్ ఎనీథింగ్. సో కాబట్టి దట్ ఈస్ ద వెరీ గుడ్. ఇక్కడ ఈ ట్రైనింగ్ కూడా మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేస్తారు. మంచి ఎక్స్పర్ట్ డాక్టర్స్ వస్తారు, సీనియర్ డాక్టర్స్. డాక్టర్ బాలరాజు గారు వచ్చారు దాని గురించి. ఈజ్ ఆల్సో హీ విల్ ట్రైన్ యూ చేస్తారు. ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా రిపీట్ చేశారు. కాబట్టి ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకోండి. ఇక్కడ ఉన్న ఫార్మ్స్ కూడా చూడండి. మెయిన్గా మనం ఏదైనా ఫామ్ పెట్టాలనుకున్నప్పుడు అక్కడ అది ఆల్రెడీ పెట్టి ఎస్టాబ్లిష్ అయిన ఓనర్తో మాట్లాడాలి. ఇంట్రాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే మనం ఏదో నెట్లో బ్రౌజ్ చేసుకొని దాని ప్రకారం చూసుకోవాలి అని అనుకుంటారు. అది కాదు, అట్లా చేస్తే పెద్దగా రాదు. ఎందుకంటే అక్కడ ఇంకో రకంగా ఉండదు. మనం పోయి ఇంట్రాక్షన్ మాట్లాడాలి ఆ పార్ట్నర్తో. ఏ బాబు ఏ విధంగా నడుస్తూ ఉంది, దీంట్లో ఇబ్బందులు ఏంటి, కష్ట నష్టాలు ఏంటి. సక్సెస్ స్టోరీస్ కంటే కూడా నాకు తెలిసిన ఫెయిల్యూర్ స్టోరీస్ అవి ఎక్కువ స్టడీ చేయాలి. ఫెయిల్యూర్ స్టోరీస్ గివ్స్ అస్ బెటర్ గైడ్ దాన్ సక్సెస్ స్టోరీస్. ఒక సక్సెస్ కావాలంటే ఎన్నో ఉంటాయి, దాంట్లో పాటు లక్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. బట్ లక్ లేకపోతే వాడు ఏ విధంగా ఫెయిల్ అయినాడు అనేది కూడా మనం చూసుకోవాలి. సో ఆల్వేస్ మనకు అదృష్టం మనం వెంట ఉండదు కదా. సో కాబట్టి సక్సెస్తో పాటు ఫెయిల్యూర్ కూడా చూడాలి. ఎందుకంటే అది ఒకటే కాదు, ధైర్యంగా ఉండాలి. ఒకసారి ఫెయిల్యూర్ రావచ్చు, ఇంకోసారి ఫెయిల్యూర్ రావచ్చు. బట్ సక్సెస్గా యూత్ అందరూ కూడా దీన్ని ఫాలో అవ్వండి. చాలా మంది కూడా ఇప్పుడు ఈ మధ్య యూత్ ఎక్కువ కూడా సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ మంది ఈ షీప్ ఫార్మింగ్ సైడ్ ముగ్గు చూపుతున్నారు. సాఫ్ట్వేర్ డైరీ ఫార్మ్ కూడా పెట్టారు. ఒకసారి కడప జిల్లాలో చీమలపేటలో అతను పెట్టాడు. పాపిరెడ్డి గారు నేను పని చేసినప్పుడు పాపిరెడ్డి గారు పెట్టారు. వాళ్ళ అబ్బాయి యూఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీరు, అబ్బాయి కొడుకున్నారు. ఇన్వెస్టెడ్ బట్ ఒకటేసారి భారీ ఎత్తున వెళ్ళిపోయారు. సో దానివల్ల ఏమైందంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ లాస్ వచ్చింది. బట్ ఎనీహౌ హి హస్ సర్వైవ్డ్ బికాజ్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ల్యాండ్ హస్ ఇంక్రీజ్డ్ ఎనార్మస్లీ. సో ఎనీహౌ అట్లా ఆ విధంగా హి ఓపెన్ హిస్ ఓన్ అవుట్లెట్. మీకు yes yes 1300 పిల్లలు గొర్రె పిల్లలు ఉన్నాయి. అట్లాంటివి చేసుకోవాలి. అట్లాంటివి ట్రై చేయండి. డైరీ ఫామ్ కూడా ట్రై చేయొచ్చు, బట్ కొంచెం మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. కానీ ఎక్కడైనా కూడా మీరు ఫామ్ అనేది పెట్టుకుంటే లైఫ్ స్టాక్ సెక్టర్లో కోల్డ్ ఎవరైనా పెట్టారా? బ్యాక్ కోల్డ్ మీరా? నాటుకోళ్ళు 300 పెట్టండి. 300 పెట్టారా? అంటే ఎక్కడి నుంచి తెస్తారు? పల్లెల నుండి తీసుకొచ్చింది సార్. పల్లెల్లో తీసుకొచ్చి ఎగ్స్ పెడతాయి కదా సార్. ఆ ఎగ్స్ కోళ్ళకు పొదిగించి ఇంక్యుబేటర్ తెచ్చుకోండి సార్. ఒక 1 తెచ్చుకున్నాం. కోడుమూరు సార్. తెచ్చుకొని వాటి ద్వారా వచ్చే పిల్లలు అయితే మనకి ఒరిజినల్ నాటుకోళ్ళు ఉంటాయి కదా అని ఆ ప్రాసెస్తో తెచ్చుకున్నాము. నేను ఒక 6 months అయింది. 6 months అంటే లేదు సార్. మొన్న రీసెంట్గా ఒక 10 days బ్యాక్ 90% కోళ్ళు మొత్తం చనిపోయినాయి సార్. అది మామూలు వ్యాక్సిన్ వేయించినాను సార్. మామూలు మేము పల్లెల నుండి తెచ్చినాం కదా, డిఫరెంట్ పల్లెల నుండి తెచ్చినాక అందరితో వ్యాక్సిన్ వేయించినాం. మామూలు ఆర్డీ వేయించినాము, మామూలు ఫౌల్ ఫాక్స్ వేయించినాము. ఇట్లా వ్యాక్సిన్లన్నీ వేయించినాక ఈ 6 months గ్యాప్లా మంత్లీ కూడా వేయించాలంట. మనకైతే చెప్పలేదు, మాకైతే అక్కడ చెప్పలేదు. మేమైతే ఫస్ట్ తెచ్చినాకైతే వేయించినామని, తర్వాత లాస్ట్కి
ఆర్డి ద్వారా చనిపోయినాయి అనమాట మొత్తం. ఫస్ట్ ఒక 10 చనిపోయినాయి, ఒక 3-4 చనిపోయినప్పుడు మేము సరిగా పట్టించుకోలేదు. 10 చనిపోతేనే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయితే వెంటనే 1-2 రోజుల్లో ఎక్కువ ఒక 30-40 చనిపోతున్నాయి సార్. ఒక 2 కోళ్ళు తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేపిస్తాం ఇక్కడ చేపించాం. 2 కోళ్ళు తీసుకొస్తే 2 ఒకటి మొత్తం నులు పురుగులు పడిపోయినాయి, ఇంకొకటి ఆర్డి ఫుల్ వచ్చిండే. ఆర్డి వ్యాక్సిన్ వేయించింటి ఆల్రెడీ. అయినా కూడా ఆర్డి వ్యాక్సిన్ అంటే మేము చేసిన పొరపాటు ఏమంటే సార్, వ్యాక్సిన్ వేయించుంటాం కదా, వ్యాక్సిన్ అయిపోయినాక ఒక రైతు దగ్గర వేరే వాళ్ళ కోడి తీసుకొచ్చింటాం అనమాట. వ్యాక్సిన్ వేయని కోడి ఒకటి వచ్చిందనమాట. దాని ద్వారా అయితే స్ప్రెడ్ అయిందో మనకైతే ఐడియా లేదు ఫస్ట్ కాబట్టి. ఓకే అంటే జనరల్గా దానికి 3 రోజుల్లో సొల్యూషన్ దొరుకుతుంది. పోస్ట్ మార్టం చేశారా? ఏం చెప్పారు? మీరు దానికి టీకాలు వేయించలేదు ముందుగా? గడ్డి మందు కొట్టినారు సార్. గడ్డి చనిపోయేదానికి పెద్ద వర్షం వచ్చింది. ఆ గడ్డి మందు కొట్టిన మా దగ్గర చాలిపోయి ఇది వేసుకొని మొత్తం 600 మంది సార్. ఇది లాస్ట్గా అపోయి సార్. పోస్ట్ మార్టం వేసి ఇప్పుడు మళ్ళీ 600 రూపాయలు సార్. అంటే ఇవి ఏంటంటే చాలా సెన్సిటివ్. మనకు కంపేర్గా తీసుకుంటే లేయర్స్ బ్రాయిలర్స్ చాలా సెన్సిటివ్. ఇవి కొద్దిగా రెసిస్టెంట్ అంటారు మన నాటుకోళ్ళు, కానీ అయినా కూడా జాగ్రత్తగా ఉండాలి మనం వీటన్నింటిలో. అవి పక్కకు కొని కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్యూల్ తీసుకోండి, వ్యాక్సినేషన్ షెడ్యూల్ అది కరెక్ట్గా ఫాలో కాండి. బిఫోర్ వ్యాక్సినేషన్ డివార్మింగ్ చేయించుకోండి, ఆ పురుగులు లేకుండా ఉంటే వేసుకోండి. అయిపోయిన తర్వాత 1 week 10 days గ్యాప్ ఇచ్చిన తర్వాత వ్యాక్సినేషన్ చేసుకోండి. షెడ్యూల్ ఖచ్చితంగా ఫాలో కాండి. పిల్లలకు పిడుదలు మాత్రం పుడతాయి సార్. పిల్లలకు పిడుదలు మాత్రం పుడతాయి ఇక్కడ మూతికి కన్నుకు అవి ఏం వ్యాక్సిన్ వేసినా అది నిలబడదు పిల్ల. ఇప్పుడు నా దగ్గర గుడ్డులో వచ్చిన 15 రోజులకి వస్తుంది సార్ అది. నాకు చదువు తక్కువైనా నేను దండిగా మెడిసిన్స్ వాడతానా, ఏం చేసినా అది వచ్చే లోపల నిలబడదు. ఒక 25 రోజులు 30 రోజులు బాగా పిల్ల తయారైనాక పోతుంది. మామూలు ఇప్పుడు ఒక 8 కోళ్ళు పొదిగేసిన ఒక్కొక్క దానికి 20 గుడ్లు వేసి అన్నీ లేపుతాయి. 15 రోజుల తర్వాతనే అది ఖచ్చితంగా వస్తుంది అమ్మవారు. అది వచ్చేది కళ్ళకు మూతికి నోరుకు. దాని ఇంకా నువ్వు ఏం వేసినా కళ్ళల్లో ట్యూబ్లు ఇంకా ఏం వేసినా నిలబడదు. దాన్ని చేయాలంటే సాయంత్రం పూట తీసుకొని పట్టుకడతాం మట్టసన్ కట్టి పీకిచ్చి ఊడిపోతాం. చాలా జాగ్రత్త. ఏ లైఫ్ స్టాక్ మనం యూనిట్ పెట్టుకున్నా కూడా, అంటే ఏదైతే పెట్టుకున్నా కూడా, గొర్రెలు పెట్టుకున్నా, కోళ్ళు పెట్టుకున్నా కూడా మన పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అది అయితే ఏది సక్సెస్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఏదో వేరే బిజినెస్ అనుకొని ఎక్కడో కూర్చొని మనం ఏదో ఫోన్లో మేనేజ్ చేద్దాం బట్టలు పెట్టుకుంటా ఉంటే మనకు ఫెయిల్ అవుతుంది. పర్సనల్గా ఇన్వాల్వ్ కావాలి ప్రతి యాక్టివిటీలో. ఉదయం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు యాక్టివిటీస్లో మనం ఇన్వాల్వ్ కావాలి. అయితేనే ఆ పెట్టుకున్న యూనిట్ సక్సెస్ అవుతుంది. ఓకే, మీరు ఈ 3 days కూడా ఇక్కడ హ్యాపీగా ఉండండి. ఐ థింక్ ఇట్స్ ఏ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, డిఫరెంట్గా ఉంటుంది. యూ ఎంజాయ్ బయట జిల్లా వాళ్ళు, కడప వాళ్ళందరూ కూడా చుట్టూరు కూడా టైం ఉంటే చూడండి. కర్నూలు కూడా చుట్టుపక్కల ఉండండి. ఈ 3 days మీరందరూ వచ్చారు కాబట్టి డిఫరెంట్ రీజన్స్ నుంచి వచ్చారు. మీలో మీకు ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. మీరే అందరు నెంబర్స్ తీసుకొని గ్రూప్ చేసుకొని మీరు డిస్కస్ చేసుకోవచ్చు. టెక్నికల్గా ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఏ విధంగా జరుగుతూ ఉందని. ఇట్స్ అన్ ఆపర్చునిటీ. మనకు ఒక రకమైన ఆపర్చునిటీ ఇచ్చారు. ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకోండి. ఒకటి టెక్నికల్గా మీరు చెప్పేటివన్నీ మనం నేర్చుకోవచ్చు. రెండోది మళ్ళీ మనం డిస్కస్ చేసుకొని మనమే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ మీకు ఉండేది ఒకరికొకరు ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకొని, సో అక్కడ కోల్డ్ ప్రాబ్లం ఉంది, మీ దగ్గర వచ్చిన దానికి ఏమైనా సొల్యూషన్ ఇస్తారేమో, వాళ్ళ దగ్గర ఏం జరిగింది మీరేం చేసుకోవచ్చు.
షీప్ వీళ్ళు కన్వెన్షనల్ మెథడ్లో బయటకు వదిలేస్తున్నారు, మీరు రేస్ సిస్టంలో పెడుతున్నారు. దీంట్లో బెనిఫిట్స్ ఏం మీరు కనుక్కోవచ్చు. ఇప్పుడు యూ గాట్ ఎ ఫ్రెండ్షిప్, మీరు పోయి విజిట్ చేయొచ్చు. సో హౌ యూ కెన్ మాడిఫై ఇట్, ఇంప్రూవ్ చేసుకోవచ్చు అట్లా. సో ఈ ఆపర్చునిటీని మీరు అందరూ ఉపయోగించుకుంటారు అనుకుంటున్నాను. సో ఆఫ్టర్ 3 days ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ వచ్చి ఇది సక్సెస్ చేసుకుంటారని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్టార్ట్ చేయొచ్చా? ఇది జస్ట్ ఇంట్రాక్షన్ అనుకోండి. నేను కొత్తగా ఏమి నేర్చుకుంటాను. ఓకే, దిస్ ఇస్ జస్ట్ అన్ ఇంట్రాక్షన్. మీకు ఏ గుర్తుందో మీరు చెప్పండి, నాకేం గుర్తుందో నేను చెప్తాను. అలానే ఓకే. ఇది ఆఫ్ చేస్తే ఇంకా బాగా సార్ అది కూడా ఆఫ్ చేస్తాను. పౌల్ట్రీని బ్రాడ్గా రెండు బ్రాడ్ డివిజన్ చేస్తారు. ఒకటి కమర్షియల్ పౌల్ట్రీ ఫార్మింగ్ అని, ఇంకొకటి బ్యాక్యార్డ్ పౌల్ట్రీ ఫార్మింగ్ అని. తేడా ఏంటంటే రెండుకి, కమర్షియల్ పౌల్ట్రీ ఫార్మింగ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పడతారు, రిటర్న్స్ కూడా ఎక్కువగా వస్తాయి. బ్యాక్యార్డ్ పౌల్ట్రీ ఫార్మింగ్ ఆ రూరల్ పౌల్ట్రీ ఫార్మింగ్లో మినిమం ఇన్వెస్ట్మెంట్, యావరేజ్ ఇన్కమ్ అని వెళ్తామంటారు. ఓకే, సో ఇప్పుడు హెచ్ఎఫ్ జెర్సీ ఉన్నాయి కదా, హెచ్ఎఫ్ జెర్సీ దాన్ని అవును ఎలా పెంచుతారో అలానే మమృత్మాలు, అల్లికారు, మల్నాడు గిడ్డ ఇవన్నీ పెంచారు. ఎందుకంటే హెచ్ఎఫ్ జెర్సీ వాడే ఉద్దేశం వేరే. అది మీరు మినిమం 10 to 15 లీటర్స్ పాలు వస్తుంది ఒక రోజుకి. ఇవి ఇచ్చేదే 2.5-3 లీటర్స్ ఎక్కువ. ఎందుకు ఇలా అంటే జెనెటిక్ పొటెన్షియల్ ఉంది, అంటే జైవిక క్షమత. సో దాన్ని ఇవన్నీ సేవింగ్ శాస్త్రి వ్యాపారం ద్రోచించడం అంటే మనం ఏమన్నా చేయాల్సిందంటే దానిలో రిటర్న్స్ వస్తాయి. అందరూ చేసే ప్రాఫిట్ వస్తుంది కదా. ఓకే, దిస్ షుడ్ బి ఇన్ యువర్ మైండ్. ఇక్కడ మీరు ఎక్కువగా ఖర్చు పెట్టినా కూడా రిటర్న్స్ ఎక్కువగా రావు. దట్ ఈస్ వెరీ షూర్, క్లియర్. ఓకే, ఎందుకంటే జనరల్ పొటెన్షియల్ అంతా ఉండదు, కానీ బెనిఫిట్స్ ఉంటాయి, ప్లస్ ఉంటాయి. ఏమంటే బ్రౌన్ ఎగ్స్ ఇస్తారు. బ్రౌన్ ఎగ్స్ మీకు వైట్ ఎగ్స్, ఇప్పుడు నేను ఓకే అడుగుతా, మీకు ఆప్షన్ ఇస్తే వైట్ ఎగ్స్, బ్రౌన్ ఎగ్స్ చేస్తారు మీరు. ఎందుకు? ఓకే, సో బట్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే దేర్ ఈస్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ వైట్ ఎగ్ అండ్ బ్రౌన్ ఎగ్. దానిలో కూడా 75 క్యాలరీస్ ఎనర్జీ ఉంది, దీనిలో కూడా దానిలో కూడా 6 grams ప్రోటీన్ ఉంటుంది, దీనిలో కూడా 6 grams ప్రోటీన్ ఉంటుంది. బట్ గివెన్ ఏ చార్ట్, గివెన్ ఏ ప్రిఫరెన్స్, నేను కూడా పిక్ చేసేది బ్రౌన్ ఎగ్. అలాగే ఇది కూడా కలర్ బర్డ్ ఇన్ సొసైటీ లైక్ కామన్ నోషన్. ఏది ఎక్కువగా ఉంటుందో దానికి రిటర్న్. ఇప్పుడు A1, A2 మిల్క్, గీ ఎంత గీర్ తో గీ నాకు కొత్తగా పాప పుట్టింది 2 years ముందు. ఓకే, అప్పుడు నేను కూడా తెప్పించా ఫ్లిప్కార్ట్, అమెజాన్ గీర్ ఇదని 2000 ఏదో అది కిలో 2 బాటిల్ తెప్పాను. నెక్స్ట్ టైమ్ నందిని వాడుతున్నాను. It's all because 25% of Indian population is middle class. If you want to run your business, you want repeated customers. मतलब ఇప్పుడు మీరు ఇది యూట్యూబ్లో చూసుకోవచ్చు, న్యూస్ పేపర్లో చదివి ఉంటారు. ఐటీలో ఉన్నారు, అమెరికా నుంచి వచ్చారు, ఉద్యోగం అయిపోయింది, అవకాడో పెంచుతున్నారు, డ్రాగన్ ఫ్రూట్ పెంచుతున్నారు. అంత కరెక్టే, కరెక్ట్. ఇప్పుడు అవకాడో మీరు ఎన్నిసార్లు తింటారు? సంవత్సరం 1-2 సార్లు. డ్రాగన్ ఫ్రూట్ నష్టం. అది ఆ క్యూరియాసిటీ అని ఒకటి ఉంటుంది, అది ఎట్లా ఉంటుందో చూడాలి ఒక్కసారి తినాలి. నెక్స్ట్ టైం అంతేనా, అది క్యూరియాసిటీ అయ్యాక మళ్ళీ కేలా అది తీసుకుంటాం. దట్ ఈస్ హౌ ద బిజినెస్ రన్స్. ఇది బాగా చూడండి, నేను తర్వాత చదివి మీద క్వశ్చన్స్ అడుగుతాను అందుకే. సో ఇప్పుడు కంటెంట్స్ అంటే బ్యాక్యార్డ్ పౌల్ట్రీ అంటే ఏంటి, దానికి ఏమైనా వ్యాఖ్యానం డెఫినేషన్ ఇవ్వచ్చా, కొంచెం స్టాటిస్టిక్స్ దాని మీద అవన్నీ చూద్దాం. దీనిలో ప్రాఫిట్ ఏంటి, లాసెస్ ఏంటి, దానికి ఏమైనా చేయగలమా మనము సమ్మరీ చూద్దాం.
సో ఒక రీసెర్చ్ ఏం చెప్తుందంటే అరౌండ్ 70%, 70% మనము ఇండియాలో దే పీపుల్ రిసైడ్ ఇన్ రూరల్ ఏరియా అని చెప్తుంది. దానిలో మరి దే ఆర్ మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ యాజ్ అ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, see 90 farmers of our Indian farmers are small and marginal farmers. Small and marginal farmers అంటే ఎవరికి 5 acres కన్నా తక్కువ ల్యాండ్ ఉంటుందో they are classified as small and marginal farmers. Okay, so we have here there is a problem. ప్రాబ్లం ఏంటంటే ఒకటి డే బై డే అగ్రికల్చరల్ ల్యాండ్ ష్రింక్ అవుతుంది. ఎందుకు? ఇప్పుడు తాతగారు ఉంటారు, తాతగారు ఒక 15 acres ఉంటుంది, 3 కొడుకులు ఉంటారు, they'll divide around 5 acres each. నెక్స్ట్ జనరేషన్ వస్తుంది, మళ్ళీ 3. ఇది ఒకటి. సో ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ ఇట్ ఈస్ లైక్లీ టు గెట్ లెసర్ అండ్ లెసర్. ఇంకొకటి గవర్నమెంట్ కూడా డెవలప్మెంట్ అని రోడ్స్, బ్రిడ్జెస్, ఇక్కడ మనం ఇప్పుడు బెంగళూరుకి వస్తే మనం మొత్తం ఇది లేఅవుట్స్ చేస్తారు, సైట్స్ ఒకేసారి డబ్బులు 1 కోటి రూపాయలు ఒకేసారి అమ్మేస్తారు. సో ఛాలెంజ్ ఏంటంటే ఇక్కడ కమింగ్ డేస్లో అగ్రికల్చర్ ల్యాండ్ ఇంకా తక్కువ అయిపోతుంది, కానీ పాపులేషన్ పెరిగిపోతుంది. సో యూ విల్ బెటర్ ఈల్డ్ ఇన్ పర్ యూనిట్ ఏరియా. ఓకే, అప్పుడు ఎట్లా చేయాలి అంటే దేర్ ఈస్ కంటిన్యూస్ R&D గోయింగ్ ఆన్ ఇన్ అగ్రికల్చర్. మనం కూడా అగ్రికల్చర్, వీఆర్ అలైడ్ సెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్. ఓకే, ICAR ఉంది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఆల్ R&D is taken over by them. సో ఇప్పుడు 6 రూపీస్ 7 రూపీస్ కిలో ఒక గుండ్లో వస్తుంది. 10 years పాతకి ఇఫ్ యూ గో బ్యాక్ 10 years అరౌండ్ 4 రూపీస్ 5 రూపీస్ ఉంటుంది. టీ మనం ఇప్పుడు టీ తగ్గింది కదా, ఇప్పుడు 10 రూపీస్ రూపీలో దర్శని వెళ్తారు. 10 years ముంచే ఇట్ వాస్ అరౌండ్ 4 రూపీస్. సో 10 years ఒక టీ ఇంత పెరిగింటే గుండ్రు మాత్రం అట్లే ఉంటాయి. ఎలా that has to be in same way. కానీ అలా అవ్వదంటే ఆల్ థ్యాంక్స్ టు R&D. ఇప్పుడు హై కమర్షియల్ వాడుతున్నారు, కమర్షియల్ లైన్స్, BV300, BV300 వినుంటారు మీరు, అబార్డ్ అని, కాప్ అని, బ్రాయిలర్కి. దే హ్యావ్ గాట్ హ్యూజ్ పొటెన్షియల్. లైక్ 6 weeks 2.5 వెయిట్, సంవత్సరానికి ఒక 1 yearకి 300 to 320 గుడ్లు ఇస్తుంది. సో అట్లా చేస్తేనే మనం 6 రూపీస్ 7 రూపీస్కి గుడ్లు ఇవ్వచ్చు, 200 కిలో చికెన్ ఇవ్వచ్చు, లేకపోతే కాదు. కానీ బ్యాక్యార్డ్ పౌడర్, ఇక నేను చెప్పాను కదా కమర్షియల్ పౌడర్ ఫార్మింగ్, బ్యాక్యార్డ్ పౌడర్ ఫార్మింగ్ ఇప్పుడు పెరగబోతుంది ఇంట్రెస్ట్. ఎందుకంటే కోవిడ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు పర్చేసింగ్ పవర్ బాగుంది అందరికీ, జనాలు కూడా హెల్త్ కాన్షియస్ అయిపోతున్నారు, నాటి గోలి అని. బట్ గివెన్ ఏ చాయిస్ నేను కూడా పిక్ చేసి రౌండ్ ఎగ్గే నేను కూడా కలర్, బట్ అవైలబిలిటీ తక్కువ ఉంటుంది. మొత్తం ఇండియాకి 4 CPO పెట్టరు, అది కూడా రీజనల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, నార్త్ ఒకటి, సౌత్ ఒకటి, ఈస్ట్ ఒకటి, వెస్ట్ ఒకటి. కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ చూపిస్తున్నారు. సో ఇంకొకటి BHS అని వస్తుంది, బేసిక్ అనిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ అని, ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా వస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతంగా ఒక ICR లాగా ICMR కూడా ఉంది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. అదేం చెప్తుందంటే ఫర్ ఎ హెల్దీ పర్సన్ 1 has to consume, ఈవెన్ NECC కూడా అదే చెప్తుంది, ½ an egg per day. ఒక రోజుకి ఒక హెల్దీ మనుషులు మినిమం ½ గుడ్లు తినాలి. అంటే 365 ఉంటుంది, రఫ్గా 180 eggs తినాలి. ఇప్పుడు ప్రస్తుతంగా మనం తినేది ఏంటంటే 90-95, అది యావరేజ్, ఆల్ ఇండియా యావరేజ్. రూరల్ సైడ్కి వస్తే ఇంకా తక్కువ ఉంటుంది. ఓకే, సో ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే మీరందరూ ఎగ్స్ తింటారు కదా, ఎగ్స్, బట్ దేర్ ఆర్ సమ్ మిత్స్ అంటే ఫాల్స్. సో ఎగ్స్ని నెవర్ కన్జ్యూమ్ ఎనీ అనిమల్ ఒరిజిన్ ప్రోడక్ట్, be it meat, milk or egg and raw. Okay, if you have మీరు మిల్క్, రా మిల్క్ టీవీ కాయలు
రా ఎగ్స్ తీసుకుంటే సాల్మోనియా టైఫాయిడ్ రావచ్చు. ఇంకొకటి వీట్ కూడా అంతే. ఓన్లీ అదర్ దాన్ హనీ బీ హనీ నథింగ్ నో అనిమల్ ఒరిజిన్ ప్రోడక్ట్ షుడ్ బి కన్జ్యూమ్డ్ రా. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఫర్ ఎ హెల్తీ పర్సన్ one has to consume 1 gram per kilo body weight of protein. Like if 60 kg ఉన్నానంటే పర్ డే నా ప్రోటీన్ ఇంటేక్ మినిమం 60 గ్రామ్స్ ఉండాలి. ప్రోటీన్ ని బెస్ట్ సోర్స్ చెప్పండి. మిల్క్, పనీర్, సోయా, వీట్ ఇవన్నీ. కానీ వీళ్ళకి ర్యాంక్ పెడితే ఎగ్ స్టాండ్స్ ఫస్ట్. బీవీ అని ఒకటి ఉంటుంది, బయాలజికల్ వాల్యూ, దాని 99 ఎగ్స్ అంటే 6 గ్రామ్స్. ఇప్పుడు 6 గ్రామ్స్ ఎంత తీసుకుంటే బయోఅవైలబిలిటీ ఎక్కువ. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ ప్రోటీన్, వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఓకే, ఎస్పెషలీ మీ ఇంట్లో చిన్న కిడ్స్ ఉంటే, ఏజ్డ్ పేషెంట్స్ ఉంటాయి, దానికి మంచిగా ఎగ్స్. సో దీనికి ఏమన్నా ఒక డెఫినేషన్తో మనం చెప్పాలంటే, ఫ్యామిలీ పౌల్ట్రీ యాజ్ అ స్టాక్ ఆఫ్ లెస్ దాన్ 100 birds, ఒక 100 to 200 in your backyard with minimum expenditure మీరు ఈ తర్వాత మీరు తీసుకోవచ్చు మొత్తం ప్యూరిటీ ఇస్తారు. సో దీనిలో కూడా మరి నో ఎక్కువ ఎక్స్పెండిచర్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ బేసిక్ ఏంటంటే మీ ఇంట్లో ఉన్న అన్ని రిసోర్స్ వాడాలి, అది తర్వాత కొనాలి. అంటే దట్ షుడ్ బి యువర్ సెకండ్. ఓకే, యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. వైట్ కోలి కన్నా కలర్ కోలి కన్నా ఏం తేడా అంటే హార్డీనెస్ ఉంటుంది, స్టడీనెస్ ఉంటుంది, డిసీజ్ రెసిస్టెన్స్ ఎక్కువ. ఇట్ గివ్స్ యూ బ్రౌన్ ఎగ్స్. దాని మార్కెట్ కూడా బాగానే ఉంది. వైట్ అండ్ ఇంకొకటి ఏంటంటే మదరింగ్ ఎబిలిటీ ఎక్కువ ఉంటాయి. అంటే ఎగ్స్ ఉంటాయి, కాక్స్ ఉంటాయి, వాళ్ళు ఇది చేస్తే మరి ఫర్టైల్ ఎగ్స్ వస్తాయి. మీకు కమర్షియల్ పౌడర్లో ఏం చేస్తారు అంటే ఇప్పుడు టెంపరేచర్ 2 high, టెంపరేచర్ 2 low, it survives. That is मतलब adaptability. ఓకే, అది మరి ఇక్కడ ఇంకొకటి ఒకవేళ ఏదైనా అంటే ఇంగ్లీష్ అర్థం కాకుండా అడాప్టబిలిటీ అంటే సర్దుకోవడం, దానికి అలవాటు పడడం. ఎక్కువ టెంపరేచర్ ఉన్నా తక్కువ టెంపరేచర్ ఉన్నా దానికి అడ్జస్ట్ కావాలి. వైట్ కోడిలో అట్లా లేదు. బ్రాయిలర్ కోడిలో కోళ్ళ ఫారాలలో పెట్టిన బ్రాయిలర్ కోళ్ళు, లేయర్ కోళ్ళు అట్లా అడ్జస్టబిలిటీ కావు. నాటుకోళ్ళు ఏంటంటే అది కాదు. With little bit of scientific knowledge, one practices poultry, backyard poultry. మీరు ఏమైనా చేయగలిగితే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటంటే ఒకటి బయట మాల్న్యూట్రిషన్ అంటే మీకు పోషణ పదార్థాలు, కన్నడలో పోషణ అంటాం. whenever a child is born, ఒక 5 years ఇంత హైట్ ఉండాలా, ఇంత వెయిట్ ఉండాలా. 6 years వస్తే ఇంత హైట్ ఉండాలా, ఇంత వెయిట్ ఉండాలా. there's a ratio scale. ఓకే, దానికన్నా తక్కువ ఉంటే అది మాల్న్యూట్రిషన్, దానికన్నా ఎక్కువ ఉంటే అది ఒబేసిటీ అంటాం, దాన్ని బొజ్జు. ఓకే, ఇట్ షుడ్ బి ఐడియల్. బెటర్ ప్రైస్ నేను ఇందాక చెప్పాను వైట్ ఎగ్, బ్రౌన్ ఎగ్ గురించి. బ్రౌన్ ఎగ్ విల్ ఆల్వేస్ ఫెచ్ యూ 2 to 3 rupees extra when compared to white egg. Even colored birds will fetch you 50 rupees or 100 rupees kilo ఎక్కువ వైట్ ఎగ్, వైట్ కోలి కన్నా. వీ హ్యావ్ ఎ దోస్ ఇన్ సొసైటీ ఏది ఎక్కువగా మనకు దొరుకుతాయో దాని మీద ఒక అసెట్ అది రేపు కూడా నేను తినొచ్చు, రేపు కూడా మార్కెట్కి వెళ్తే ఉంటుంది. కానీ ఇది కడక్నాథ్ ఎందుకు హిట్ అయిందంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. కడక్నాథ్ యాజ్ సచ్ ఇట్ ఈస్ మతలబ్ మెలనిన్ ఒక పిగ్మెంట్ ఉంటుంది దాని మీద, దానివల్ల మొత్తం ఫ్రూట్ బ్లాక్ కలర్ ఉంటుంది. కాబట్టి ఇంకేం లేదు, స్పెషల్ క్యారెక్టర్స్. జబ్బు మధ్యప్రదేశ్ జబ్బు అనే ఒక డిస్ట్రిక్ట్ ఉంది. ఇట్ ఈస్ ఒరిజిన్ ఆఫ్ దట్. దేర్ ఆర్ 21 recognized breeds in India as per NBHR. We have an institute called National Bureau of Animal Genetic Research in Karnataka ఉంది. Like for Karnataka it is Gagas, Assam it is because there are 21
రికగ్నైజ్ రిజిస్టర్డ్ బ్రీడర్స్. ఇప్పుడు మనం చేసేది కావేరి, కళింగపురము, వనరాజ, గిరిరాజ, స్వర్ణధార ఇవన్నీ ఎల్ఐటి కేటగిరీకి వస్తాయి. ఎల్ఐటి అంటే లో ఇన్పుట్ టెక్నాలజీ బర్డ్స్. సుధారిత కలిగిన కన్నడ విశేషం సుధారిత కలిగిన హైబ్రిడ్స్ లా కాదు. తీరా ప్యూర్ నేటివ్ పెంచాలంటే ఓన్లీ 60 to 80 గుడ్లు వస్తాయి సంవత్సరానికి. అది 6 weeks లో వస్తుంది హైబ్రిడ్, ఇది 6 months పడుతుంది. అదే 2.5. ఇన్ బిట్వీన్ వీ హ్యావ్ కేటగిరీ ఎల్ఐటి కేటగిరీ సుధారిత కలిగిన అంటారు. అది మీకు తీరా హైబ్రిడ్ లా కాదు, తీరా నేటివ్ లా కాదు. జనరేట్ వస్తుందా? లేదు సార్, ఆ రూమ్లో అయితే ఇన్వర్టర్ బెటర్ నాకు తెలియాలి. వరి పొట్టు ఇది పాస్ చేయాలి కదా సార్. ఇది హీటర్, ఇది మనం వాడేది ఎలక్ట్రిక్ హీటర్. గ్యాస్ హీటర్స్ కూడా వస్తాయి. ఏమీ లేకుండా ఇది టిన్ బాక్స్, ఎన్ఎటిన్ ఆయిల్ దానికి మొత్తం కూత పెట్టేసి దాంట్లో స్కూల్ క్యాప్ ఇట్స్ అప్ టు యూ. నేను ఇందాకే చెప్పాను, మినిమం ఇన్వెస్ట్మెంట్, యావరేజ్ ఇన్కమ్. మీరు ఎక్కువగా పెడితే కూడా ఎక్స్పెన్సెస్ ఎక్కువగా రిటర్న్స్ రాదు. ఒకటి. ఇంకొకటి, మేక్ షూర్ దట్ క్లీన్, మీరు ఎంత నీట్గా పెట్టుకుంటారో అంత మీకు మార్టాలిటీ తక్కువ. ఇది మనం ఎట్లా చేసామంటే మొదలు ఇది కాబ్వెబ్స్ అవన్నీ తీసేసాం. తర్వాత ఫీనాల్ పనులతో ఒకసారి, రెండోసారి అటాక్ అని, వీనెంజరోఫర్ అని ఇవి వస్తాయి, దాన్ని కూడా స్ప్రే చేస్తాం. అయిన తర్వాత ఫ్లేమింగ్ చేస్తాం. ఫ్లేమింగ్ గన్ వస్తుంది, గ్యాస్ ఫ్లేమ్ గన్, క్రాక్స్ అండ్ క్రవిసెస్ ఏం ఉంటాయి మొత్తం దాని. ఎందుకంటే ఈ బ్యాక్టీరియాస్, వైరసెస్ దే వాట్ లైఫ్ సైకిల్, దే విల్ రిటర్న్ ఆఫ్టర్ 15 days 20 days. ఎందుకంటే వీ డోంట్ టేక్ అండ్ there are spores forming bacteria. So and even the parasite eggs, everything will చేస్తాం. అది అయిన తర్వాత మనకి ఒక రౌండ్ లైవ్ వాష్ చేస్తాం సున్నాతో. అది అయిన తర్వాత మనం ఓకే, మీరు ఎంత హైజీన్ నీట్నెస్ మెయింటైన్ చేసుకుంటారో అంత మార్టాలిటీ తక్కువ వస్తుంది, అంత ఇన్కమ్ పెరుగుతుంది. అండ్ స్ట్రిక్ట్ బయోసెక్యూరిటీ, మేక్ షూర్ దట్ విజిటర్స్ వస్తుందని చూడాలనుకుంది నో స్ట్రిక్ట్. అండ్ ఒక బయట ఏమైనా 4 వస్తుంది, ప్రొడక్షన్ పరంగా ఉందంటే ఫుడ్ డిప్ అందరికి రావాలా, ఫుడ్ డిప్ చేసి బయటకు పోవాలి. మేక్ షూర్. అండ్ దీస్ బర్డ్స్ షుడ్ నాట్ మింగిల్ విత్ అదర్ బర్డ్స్, అన్వాక్సినేటెడ్ బర్డ్స్. ఓకే, ఇది ఒక 4 to 5 centimeters థిక్నెస్, మినిమం 5 centimeters. ప్యాడియాస్లో వుడ్ షేవింగ్స్ వస్తాయి, గ్రౌండెడ్ హల్స్ వస్తాయి. ప్రిఫరబుల్లీ బెటర్ దిస్ ఇస్ ₹2 ఎక్కువ అయినా పర్లేదు. బెటర్ చేంజ్ ఎన్ని రోజులకు చేయాలా సార్? చేంజ్ ఎన్ని రోజులకు చేయాలి? ఎన్ని రోజులకు ఒకసారి చేంజ్ సార్? మ్యాచింగ్ బ్యాచ్ మనం చేసేది మ్యాచింగ్ బ్యాచ్ ఒకటే. బట్ ఇన్ కేస్ ఇది వర్షం పడింది ఇలా పోయిందంటే దట్ పార్ట్ యూ రిప్లేస్ విత్ న్యూ ఫ్రెష్ లీటర్ ఆర్ కొంచెం లైమ్ వాటర్. కేక్ అవ్వకూడదు. లిటర్లో పడుకుంటే షుడ్ నాట్ ఫార్మ్ ఎనీ కేక్స్. గడ్డ సార్ డే వరల్డ్ చిప్స్ తెచ్చినాం కదా ఇంట్లో పెట్టుకోవాలి. ఎన్ని రోజులు ఉన్నారు సార్? 3 weeks. ఇఫ్ ఇట్స్ ఇన్ వింటర్, పీక్ వింటర్ 4 weeks. ఎందుకంటే బర్డ్స్ ఇప్పుడు పుట్టామనుకోండి, దే డోంట్ హ్యావ్ థర్మోరెగ్యులేషన్. అంటే మనం ఇప్పుడు స్వెట్టింగ్ అవుతాం, స్వెట్ కోర్స్ ఉన్నాయి. బర్డ్స్ డోంట్ హ్యావ్ స్వెట్ కోర్స్. నెక్స్ట్ హీట్ అయితే ప్యాంటింగ్ చేస్తారు, ప్యాంటింగ్ చేసి హీట్ ఎమిట్ చేస్తారు. సో టు గెట్ అక్లమటైజ్ మినిమం 3 weeks 4 weeks ఇట్లా పెంచాలి. ఫీడ్ సార్? ఫీడ్ ఫస్ట్ కమర్షియల్ వాట్సే మంచిది. కమర్షియల్ స్టార్టర్ వస్తుంది, కంపల్సరీ స్టార్టర్ ఫీడ్ వస్తుంది. ఆ సైజ్ కూడా కింద ఉంటుంది. ఓకే సార్. ఇంకొకటి, మీరు ట్రాన్స్పోర్ట్ చేసి తెప్పిస్తారు కదా, 6 to 8 hours ట్రావెల్ చేసి వస్తుంది. ఫస్ట్ యూ డోంట్ ఆఫర్ ఫీడ్, ఓకే లిటిల్ ఎలక్ట్రిక్స్
ఎలక్ట్రోలైట్స్ ఉంటే మీ దగ్గర ఎలక్ట్రోలైట్స్ వాడండి. స్ట్రెస్ కేర్ అని ఉంది, ఎలక్ట్రో కేర్ అని ఉంది, ఎలక్ట్రో కేర్ ప్లస్ అని ఉంది. ఏమీ లేకుండా గూడు బెల్లం వాటర్. బెల్లం వాడండి. గ్లూకోజ్ కూడా వాడచ్చు. అది అయిన తర్వాత ఒక 30 మినిట్స్ ఒక 1 అవర్ తర్వాత మనం ఫీడ్ చేయండి. ఎలక్ట్రోలైట్ కంప్లీట్ మొత్తం ట్రావెల్ చేసి వస్తుంది కదా 6-8 అవర్స్ 10 అవర్స్ డీహైడ్రేట్ అవ్వదు ఛాన్సెస్ ఉంది. అందుకోసమే మనము ఈ వాటర్ మెలన్ కూడా చాక్ చేసి పెడతాం. దాంట్లో వాటర్లోనే వాటర్ మెలన్ కూడా పెడతాం. న్యూస్ పేపర్ వాడతాం ఫస్ట్ 3 days. ఎందుకంటే ఇప్పుడు పుట్టిన చిక్కి తెలియదు ప్యాడియస్ ఏది. ఇప్పుడు ప్యాడియస్ చూసుకుంటే ఇక్కడ జస్ట్ డిస్ప్లే ఫస్ట్ 3 days. తర్వాత బర్డ్స్ విల్ గెట్ అటెండెడ్ తెలిపోతుంది ఫీడ్ ఏది సరే ఎన్ని చిక్స్కి ఎంత టెంపరేచర్ ఐడియల్లీ 1 bat per chick అంటాము. ఫస్ట్ వీక్ 33 degrees Celsius then reduce 1 degree Celsius every week. Next 32, next 31 ideally, but temperature should be taken at bird level. Bird is right. Thermometer but at bird's height. Bird's height first week 33 degrees Celsius. మన రూమ్ టెంపరేచర్ చెప్పేట థర్మోమీటర్ ఉంది జస్ట్ అక్కడ పెట్టేసి అది ఐడియల్లీ 1 బ్యాట్ పర్ చిక్. ఇంకొకటి ఏంటంటే కలిసిపోతుంది మీరు లోపలికి వెళ్ళినప్పుడు బర్డ్ షుడ్ బి ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఫీడ్ అండ్ వాటర్ నార్మల్. ఇప్పుడు ఈ హీటర్ కింద అన్ని అడ్లింగ్ అవుతుంది, టెంపరేచర్ లో హీట్ సోర్స్ మొత్తం టెంపరేచర్ ఎక్కువ రన్నింగ్ చేసుకుంటుంటే టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది. ఇట్ షుడ్ బి ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఐడియల్లీ. దట్ ఇస్ అక్కడ హీటర్ అంటే రైట్ ఆఫ్ హీటర్ ఆల్సో. ఐడియల్ లైక్ సంథింగ్ ఇది ఉంది కదా రేపు 1.5 ఉంటుంది. ఆ చుట్టూ ఉండేది 1.5 డయామీటర్ is 8 feet. 8 feet to 1.5 feet. హైట్ చిక్ గార్డెన్ అంటారు. ఇది బెస్ట్ ఇన్ షీట్ అది రైట్ సైడ్. అది కొంచెం దానికన్నా 2 feet అనుకోండి. 1.75 దానికన్నా కొంచెం ఎక్కువ. This facility can up to 400 chicks. This facility. ఓకే ఇది ఫ్రెష్ కేర్ అని ఫ్రెష్ కేర్ ఒక ఎలక్ట్రోలైట్ వస్తుంది. రేడియం ఫ్రెష్ కేర్ అలాగే చాలా ఉంది. 1 gram per liter of water డ్రింకింగ్ వాటర్ లో ఫస్ట్ 5 days ఇస్తే మంచిది. ఇప్పుడు వర్షాప్లెక్స్ అని బేసికలీ బి కాంప్లెక్స్ ఆంబిప్లెక్స్ వస్తుంది, వేరే వేరే కంపెనీస్ వస్తాయి. అది కూడా 5 ml per liter of డ్రింకింగ్ వాటర్ ఫస్ట్ 5 days. ఓకే అవును సార్ జర్నీ చేసి అదర్వైజ్ ఆల్సో ఫస్ట్ 5 days దీన్ని వాడితే మంచిది. అది బీ కాంప్లెక్స్ స్ట్రెస్ తగ్గిస్తుంది. ఎన్ని చిక్స్కి ఎంత పోయాలి అది మామూలుగా ఎన్ని చిక్స్కి ఎంత లీటర్ 1 లీటర్కి 5 ml. ఓకే సార్. అది నిన్న తాగని ఫ్రెష్గా మళ్ళీ నీళ్ళని పారిపోయింది. ఓకే సార్. అది వాటర్ ను కూడా చేంజ్ చేస్తున్నారు మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీగా. కంప్లీట్ పాత వాటర్ ఉండకూడదు, ఫ్రెష్ గా రీప్లేస్ చేస్తారు.
అది స్ట్రెస్ కేర్. ఫ్రీ కాంప్లెక్స్ ఉంది కదా ఒకటి, అదేం పేరు ఉంది, వెట్ స్పార్ అని ఉంది కదా ఇట్ సైడ్ ఉంది, అది 5 ml per liter. 1 gram పౌడర్, అది స్ట్రెస్ అనేది పౌడర్ 1 gram వేస్తారు. పౌడర్ వచ్చి 1 gram, లిక్విడ్ వచ్చి 5 ml. మార్కెట్లో అవే, మన దగ్గర వేరే పేర్లతో దొరుకుతాయి. అదే కావాలన్నా అయితే ఇక్కడ చూడాల్సింది అది ఇక్కడ ఇవి ఉంది బ్యారికేడ్. ఏమవుతుందంటే జిప్పుకి ఇంకా ఇది లేదు, ఫీడ్ తినేసి అక్కడనే మోషన్ మళ్ళీ దాన్ని ఫీకో ఓవర్ ట్రాన్స్మిషన్ ఉంది. హార్మోనల్ ఇక్కడ వచ్చేసింది ఇలానే. వన్ ఫీడ్ గెట్స్ కంటామినేటెడ్, ఫీడ్ ఆర్ వాటర్ బాక్టీరియా వస్తుంది, సాల్మోనెల్లా అని ముందు కొంచెం బ్యారికేడ్ లాగా పెట్టండి. రిగార్డింగ్ పౌల్ట్రీ సార్, కాలేజ్లో వినింది నేను కూడా బ్యాక్ పౌల్ట్రీ గురించి ఆల్మోస్ట్ 0. అంటే సబ్ కాన్షియస్ రిలేటివ్స్ ఉన్నారు, రోజు రిలేటివ్స్ ఉన్నారు. ఏమైనా అయితే నాకు ఫోన్ చేస్తాను, నేను మళ్ళీ చేస్తాను. ఒక్క నిమిషం మళ్ళీ చేస్తాను. అనిల్ సింధూరి నా బెస్ట్ క్లాస్ టాప్ చెప్తాను కర్ణాటకలో, ఆడికి ఫోన్ చేస్తాను ఇలా అయింది ఏం చేయాలో. ఇలా అంటే ఇప్పుడు 10 years అయింది నేను పోల్ట్రీలో ఉన్నాను కాబట్టి పోల్ట్రీ చెప్పలు చేస్తున్నాను. జనరల్ అన్ని చెప్పగలం సార్. ఇప్పుడు ఫీకో ఓరల్ రూట్ అనేది దానివల్ల ఆ లింక్ చెప్పాలి, అది ఇంపార్టెంట్. అవి ఎప్పుడు వస్తాయంటే బై ఎక్స్పీరియన్స్, కన్సల్టెంట్ చేసే పని కాబట్టి మనం వాళ్ళకి ఏం అవసరమో చెప్పగలం. అది సెకండ్ రూటింగ్. సో ఇప్పుడు చూసి అదే 1 day చూసినప్పుడు ఇప్పుడు కొంచెం ఇప్పుడు నో న్యూస్ పేపర్ అన్ని 3 days వచ్చిన తర్వాత వాడేసాను. అదే బ్రూడర్స్ పెరిగాయి, బ్రూడర్స్ 1 ఉంది, 2 ఉన్నాయి, ఫీడర్స్ ఎక్కువ ఉన్నాయి, ఇది ఎక్కువ ఉన్నాయి. ఈ దానివల్ల నేను ఉంటుందో నైట్లో దీన్ని ఎస్పెషల్లీ నైట్లో టెంపరేచర్ కాబట్టి ఇప్పుడు ఫీడ్ ఫ్లోర్ స్పేస్ పెరిగింది, ఫీడ్ స్పేస్ దొరికింది, అండ్ లివింగ్ స్పేస్ దొరికింది, ఎక్కువగా దొరికింది. ఫీడ్ ఇంకా కార్నర్స్ ఉంటాయి కదా చూడండి, కార్నర్స్లో అడ్జస్ట్మెంట్ కూడా అవుతుంది. ఎందుకంటే ఒకటి కొట్టుకోవడం, సో ఆల్వేస్ బ్లాక్ ద కార్నర్స్. అది ఇట్లా ఉంటుంది సార్. స్క్వేర్ టైప్ కాకుండా రౌండ్ పెట్టినట్టు మీరు అదే స్క్వేర్ చేశారంటే కూలర్పై పడతాయి. ఇవి ఎట్లుంటాయంటే చిన్న చిన్నవి కానీ మేజర్ ఇంపార్టెన్స్. ఇంకొక నెక్స్ట్ చూడండి, ఆ కార్నర్లో మనం స్టాప్ చేసాం కావాలని, లేకపోతే అక్కడ వెళ్ళి ఒకటి రేక్ పెట్టాడు కార్నర్. ఇప్పుడు ఫీడ్ స్పేస్ ఇంకా చాలా దొరికింది, వాటర్ స్పేస్ ఇంకా చాలా ఈ మూలర్ చూడండి రేక్ పెట్టేసినాడు ఈ కార్నర్ ఓపెన్. కటన్ సార్ నైట్ టైం వాడాల్సింది. సో ఇవి లైట్ బ్రూడర్ కిందికి పైకి అడ్జస్ట్ చేసుకునేటట్టు పెట్టుకోవాలి సార్. డే టైంకి పైకి తీస్తాము, నైట్ టైంకి కిందికి వేస్తాము. అలా టార్పాలిన్స్ బయట థర్డ్ ఇది వ్యాక్సినేషన్ గురించి. వ్యాక్సినేషన్ వెరీ ఇంపార్టెంట్. మెయిన్లీ ఇప్పుడు ఏమవుతుందంటే క్యాటరీలో కానీ బఫెలో కానీ షీప్ గోట్లో సోషల్, మీరు కోవిడ్లో వింటుంటారు సోషల్ మీడియా ఏదైతే సోషల్ డిస్టెన్స్, క్యాటరీ అక్కడ ఇక్కడ మీరు పౌడర్లో అక్కడ కాదు కదా, మొత్తం క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉంటాయి.
వైరల్ డిసీజెస్ మెయిన్లీ నేను చెప్తున్నా. వైరల్ డిసీజెస్ ఏమంటే వైరస్ బై నేచర్ ఇట్ ఇస్ ఇంట్రాసెల్యులర్ పారాసైట్. అంటే మీ జీవకోశం వస్తుంది దాని వాళ్ళు అందరి లోపలికి వచ్చి అటాక్ చేసుకుంటారు. సో ఒకటికి వచ్చిందంటే మొత్తం ఫ్లాక్ ఇదైపోతుంది. అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్. ఇవి వచ్చినప్పుడు వచ్చాక మరి ఏం లేదు. ఇప్పుడు ఇంతవరకు HIV AIDS-కి ఏ ఇది లేదు ఔషధం. కోవిడ్, పోలియో, రేబీస్ ఇవన్నీ ఎట్లా అంటే రావాల్సిన ముందుకు వ్యాక్సినేషన్ చేసి ఇమ్యూనిటీ పెంచడం. అదంతా ఒకటే మార్గం. చికిత్స కన్నా నివారణ రాకుండా చూసుకోవాలి. పోలియో వచ్చిన తర్వాత కుక్క పరిచిన తర్వాత మళ్ళీ ముందే రాకుండా చేసుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఫస్ట్ డే మనము HIVలో చేసేస్తాం. అది MD అని మరెక్ట్ చేసి అది చేసి పంపిస్తారు. ఫస్ట్ డే MD మ్యారక్స్ డిసీజ్. మ్యారక్స్ డిసీజ్. మ్యారక్స్ సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ HIVలో చేసి పెడతారు. నో ఇంజెక్షన్ క్యాన్సర్ ఇస్తారు మనకు సంబంధం లేదు. ఇది ఫస్ట్ వీక్ 7 డే చేయాల్సింది లసోటా ఆర్ F1 డిసీజ్ ఆల్రెడీ రాణికేట్ డిసీజ్ ఆర్ న్యూ క్యాన్సర్ డిసీజ్. మొత్తం subcutaneous neck fold అది చేపట్టు. డే 7 ఆర్ ఫస్ట్ వీక్ ఇది రాణికేట్ డిసీజ్ అంటారు. న్యూ క్యాన్సర్ డిసీజ్ కూడా అంటారు. రాణికేట్ ఒక ఊరు యూపీలో. రాణికేట్ డిసీజ్ న్యూ క్యాన్సర్ డిసీజ్ ఆర్డి మొత్తం మంద చచ్చిపోయినాయి అంటే దీనికి 1 డ్రాప్ इंट्राक्युलर होती है और इंट्रानेशनल also can be. नाक में और కంట్లో ఒక చుక్క ముక్కులో ఒక చుక్క. ఇది లాసోటా. వ్యాక్సిన్ నేమ్ పేరు లాసోటా. ఆతబా యా అన్నా నీకు సరే అరే లాసోటా బార్ F1 అది ఒక స్ట్రెయిన్ వ్యాక్సిన్ స్ట్రెయిన్. డే 14 లో IBD ఇన్ఫెక్షన్స్ బర్సల్ డిసీజ్ అంటారు. దాన్ని గుంబోరో డిసీజ్ అంటారు. గుంబోరో ఇది 1 డ్రాప్ ఇంట్రాక్యులర్ ఆర్ ఇంట్రానేషనల్. ఇంటర్మీడియట్ స్ట్రెయిన్ అని వస్తుంది దాంట్లో. ఇంటర్మీడియట్ అని ఓకే. దిస్ ఇస్ అబౌట్. తర్వాత డే 21 లో ఇది ఏం చేశారు కదా అసోటాని, దాన్ని డ్రింకింగ్ వాటర్లో వాడాలి. డ్రింకింగ్ వాటర్లో ఎలా అంటే డబల్ డోస్ ఆఫ్ ది వ్యాక్సిన్ 106 ఉన్నాయంటే 200 డోసెస్, 206 ఉంటే 400 డోసెస్ ప్లస్ మిక్స్ విత్ ఐస్ ప్లస్ స్కిమ్ మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని డ్రింకింగ్ వాటర్లో వాడాలి. 21 days का सर 21 days के 21 days థర్డ్ వీక్ వైజ్ మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వీక్ లో, సెకండ్ వీక్ లో, ఇది థర్డ్ వీక్. డ్రింకింగ్ వాటర్ ఇది థర్డ్ వీక్. నీళ్ళలో వస్తున్నారు కాబట్టి డబుల్ డోస్ వేయాలి. ఓకే. ఐస్ ఎందుకంటే అదే నేను చెప్పాను ఇందాక వైరస్ లైవ్ వ్యాక్సిన్ మీరు కోల్డ్ చైన్ మెయింటైన్ చేయకపోతే వ్యాక్సిన్ పనికిరాదు. 2 times 2 డబుల్ డోస్ 100 ఉంటే 200 ప్లస్ ఐస్ బర్ఫ్ దెన్ స్కిమ్ మిల్క్ పౌడర్
ఇక్కడ ఇంకొకటి ఏంటంటే బిఫోర్ 1 అవర్ నుంచే అన్ని మొత్తం వాటర్ తీసేయండి. బర్డ్ షుడ్ బి వెరీ థర్స్టీ. మీరు పెట్టినప్పుడు అన్ని ఫీడ్ ఫీడ్ విత్ ఓన్లీ డ్రింకింగ్ వాటర్ ఆపేయండి. దెన్ ఇది డే 14 లో చేసాం కదా, అది డే 28 ఇది బూస్టర్ అంటారు. డ్రింకింగ్ వాటర్ వేసేసి బూస్టర్ డే 28 లో ఇది కూడా డ్రింకింగ్ వాటర్ వల్లే, ఇది కూడా డబల్ డోస్ వ్యాక్సిన్ ప్లస్ ఐస్ ప్లస్ స్కిన్ పౌడర్. ఓకే. దెన్ 6th వీక్ లో ఫౌల్ పాక్స్ అని ఇది కూడా 0.2 ml సబ్క్యూటేనియస్. అమ్మకాయలు అమ్మకాలు. దెన్ 8th వీక్ లో R2B ఇది కూడా ప్రాణికేత్ తీసి 0.5 ml. ఇది ఇంట్రామస్క్యులర్ thigh muscle or breast muscle. Then 16th week ND killed అని వస్తుంది. ND killed ఇది కూడా 0.5 ml. ఇది ఇంకా ఓకే. ఇవన్నీ అయిన తర్వాత ఎవ్రీ 3 months ఒక్కసారి ఇది రిపీట్ చేయాలి. అసోటాన్ని డ్రింకింగ్ వాటర్లో రిపీట్ చేయాలి 3 months ఒకసారి. ఓకే. ఎందుకంటే ఫర్ ఎక్స్ట్రా మీరు చాలా ఎక్కువ 72 weeks 75 weeks పెట్టారు. ఓకే. ఏ వే సార్ 3 months ఒకసారి రిపీట్ చేయాలి. అసోటా డ్రింకింగ్ వాటర్ అవును 6 weeks ఓకే. సబ్క్యూటేనియస్ నేను అడగండి ఎవరు R2B సార్. R2B అది ఇంకా వస్తున్నారు. టైం వద్ద ఓకే. ఇది సార్ ఇది జనరల్లీ డిసీజ్ వ్యాక్సిన్ పౌడర్ ఫామ్ లో ఉంటుంది. ఇది డైల్యూట్ అని ఇది 100 డోస్ వస్తే అది కూడా 100 వస్తుంది. ఇవి రెండు కలిపేయాలి. ఆ తర్వాత ఈ పోలియో డ్రాప్స్ పెడతారు కదా, డ్రాప్ ఆఫ్ వస్తుంది. మేడం వన్ డ్రాప్ ఒకటే డ్రాప్ ఫస్ట్ వీక్ 7 days. Naps or incarnation or interactive. ఏం చేస్తున్నారంటే దానికోసమే ఇలా చిత్తాన్ని ఇంకొకటి అడ్డంగా వేసుకోవాలి. అదర్వైజ్ మిక్స్ అయిపోతుంది. ఎవరు ఎందుకు చేశానో దానికోసం ఇది ఉంది కదా చిత్తాడ, దాన్ని అడ్డంగా ఇంకొకటి వేసుకోవాలి. ఒకటి కొత్తది పెట్టుకొని చేసి సెపరేట్. ఇది ఓన్లీ ఫర్ డెమో పర్పస్. లేకపోతే మీరు చేసింది దాన్ని మళ్ళీ చేస్తారు. హ్యాండిల్ బర్డ్ జెంట్లీ. ఎందుకంటే వాళ్ళు చాలా మాట్లాడదు. మీరు ఎంత జెంట్లీ హ్యాండిల్ చేస్తారో అంత మంచిది. చాలా స్ట్రెస్ ఎక్కువగా ఇంకొకటి ఇంజెక్షన్ ఉంది. ఇంకొకటి ఫోర్ పాక్ చేస్తాను. ఇది కూడా అంతే, బట్ ఇయర్ ఇంజెక్టబుల్. వ్యాక్సిన్ అది డైల్యూట్ రెండు కలిపేస్తారు. ఇలా ఆటోమేటిక్ వ్యాక్సినేటర్స్ వస్తాయి. మీరు ఇంకా డోస్ సెట్ చేయొచ్చు.
ఒక్కసారి ప్రెస్ చేస్తే 0.2 ml పోతుంది, ఒక్కసారి ప్రెస్ చేస్తే 0.5 ml పోతుంది. అక్కడ మీరు అది దానికి సెట్ చేయవచ్చు. ఏ వ్యాక్సిన్కి సార్ అది? వ్యాక్సిన్ కోల్ బాల్. ఇక్కడ ఈ రెండు బోన్స్ ఉన్నాయి కదా, క్యావిక్యులర్ బోన్స్ అంటారు. దాని మీద ఇక్కడ ఇది గ్యాప్ ఉంటుంది, బట్ ఒక బ్లడ్ వెళ్ళిపోతుంది అక్కడ, అది డ్యామేజ్ అవ్వకుండా చేయాలి. డ్యామేజ్ చేస్తే బ్లీడింగ్ అవుతుంది. దీంట్లో కూడా అడ్డంగా ఇది చేసుకోవాలి దారి, లేకపోతే మరీ యూజువల్లీ ఏం కాదు. సార్ మాకి వెటర్నరీ డాక్టర్లు ఉంటారు కదా, మామూలుగా లసోటా గంబోరా మనము కంట్లో ముక్కులో వేస్తాం కదా మామూలుగా. ఆ పిల్లోడు ఏమంటే ఇది అట్లా వేస్తే పట్టుకోవట్లేదు అని చెప్పి డైరెక్ట్ ఇంజెక్షన్ వేసినాడు అనమాట. మాకు 2 times అట్లా వేసినాడు. లసోటా కూడా వేసినాడు అనమాట. లసోటా వేసినాడు, గంబోరా కూడా వేసినాడు. అలా కూడా మామూలుగా ఇంజెక్ట్ చేశాడు. చిన్న చిక్స్ కదా అవి, ఇబ్బంది అవుతుంది అన్నమాట. అవును సార్. ఓకే సార్. ఆడి అట్లా వేసిన ఆర్డీ వేసినట్టు. డిపార్ట్మెంట్లలో మన ఇండియాలో ఎవడైనా ఏ పనైనా చేయొచ్చు. ఓకే సార్. ఓకే, నాకు తెలియదని నేను చెప్పను, అదొక ఇంకో ప్రాబ్లం ఉంటాను. నువ్వు వచ్చి నన్ను సలహా అడిగినావు, నాకు తెలియదని చెప్పకూడదు, నేను చేశాను. నీలాంటి నాశనమైన పద్ధతి. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మా డిపార్ట్మెంట్. ఓకే, ఫస్ట్ సెలెక్షన్ ఆఫ్ ది టెక్నీషియన్స్, వ్యాక్సినేటర్ కావచ్చు, ఇన్సెమినేటర్ కావచ్చు, ఎవడని డివార్మర్ కావచ్చు, ఏదైనా కానీ ఒక మంచి వాడిని సెలెక్ట్ చేసుకో. అది ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు తెలుస్తుంది 3 రోజుల తర్వాత. వాని దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదా అనేది నువ్వు ఐడెంటిఫై చేయగలవు. సో అందుకే ఈ ట్రైనింగ్. ఈ 3 days తర్వాత మీ దగ్గర ఉన్న అనిమల్ హస్బెండరీ వాళ్ళను మీరు సెలెక్ట్ చేసుకునే పద్ధతి తెలుస్తుంది. ఓకే, సార్ ఈ 16 weeks చేయాలి. 16 weeks చేయాలి. ఒక రోజు ముందే 5 days ముందే డివార్మింగ్, లెవామిజోల్ వస్తుంది. లెవామిజోల్ బోత్ డివార్మింగ్ అండ్ ఇమ్యూనోస్టిమ్యులెంట్. అంతా అల్పోమారం వస్తుంది. లెవామిజోల్ కానీ లెవామిజోల్ కానీ Before 16th week, 5 days before 16th week. సార్ ఫస్ట్ డిపార్ట్మెంట్ దట్ ఈస్ బీయింగ్ రికమెండెడ్ బిఫోర్ 16th week. ఎన్డీ చేయడం ఎన్డీక్యూబీ చేయడానికి ముందు ఒక వీక్ అది చేస్తే మంచిది. దానివల్ల వ్యాక్సిన్ ఎఫికసీ కూడా పెరుగుతుంది, వ్యాక్సిన్ బాగా పనిచేస్తుంది. First 16 weeks 15th week లో చేస్తున్నాం. ఇది స్టాండర్డ్ కాదు, ఇది మనం అక్కడ వాడేసింది. కొంతమంది 8 week ఐబీ చేస్తారు, ఐబీ ఇన్ఫెక్షన్ బ్రాంకైటిస్. మనం అయితే చేయరు. ఇది స్టాండర్డ్ కాదు, ఇది ఒక రెఫరెన్స్ అంటే. ఇంకొకటి డూస్ అండ్ డోంట్స్ అని ఉంటాయి. ఆల్వేస్ వ్యాక్సినేట్ హెల్దీ బర్డ్స్. సిక్ బర్డ్, మీరు సిక్ బర్డ్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? మూలకు మెత్తగా ఉంటుంది, డల్గా ఉంటుంది, ఐస్లో కానీ నోట్లో కానీ వాటర్ వస్తుంది, ఐసోలేట్ అయిపోతుంది, ఫీడింగ్ చేయడం, అప్పుడు అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐసోలేట్ చచ్చిపోతుంది. అదర్వైజ్ మొత్తం ఫ్లాక్ ఏమైనా డిసీజ్ కనిపినప్పుడు, సిమ్టమ్స్ కనిపినప్పుడు ఇంకొకటి ఈ ఫీచర్స్ ఉంటాయి. ఒకటి రెడ్గా వస్తుందంటే ఖచ్చితంగా దాంట్లో కాక్సిడియోసిస్ ఉంటాయి. కాక్సిడియోసిస్ మనం లిటర్ వీలా కాక్సిడియోసిస్. గ్రీనిష్ డయేరియా ఉందా దట్ ఈస్ అన్ ఇండికేటర్ ఆఫ్ ఆర్డీ యాంటీపోలిస్. కన్ఫర్మేషన్ చేయాలంటే
పోస్ట్ మార్టం చేయాలి. 2 బర్డ్స్ని కట్ చేసి ఓపెన్ చేసి పెద్దన్నమైన న్యూట్రిషన్ నార్మల్ ఉంటాయి. కలర్ కన్సిస్టెన్సీ కేక్ లాగా ఉంటుంది. గ్రీనిష్ వైట్ విత్ కన్సిస్టెన్సీ లైక్ సంథింగ్ ఇఫ్ ఇట్ ఈస్ వాటర్ డైరియా. Watery white and green liquid form of fecal matter. అదే మేడం, ఇప్పుడు గ్రీనిష్ అంటే ఫుల్ గ్రీనిష్ ఉంటుంది. గ్రీనిష్ ఉంటే దిస్ ఇస్ అన్ ఇండికేటివ్ ఆఫ్ రాడికల్ డిసీజ్. జస్ట్ అన్ ఇండికేషన్. మేడం another topic is there, diseases of water diseases. వాటిని కవర్ అవుతుంది. సార్ చెప్తారు పోస్ట్ మార్టం లీజన్స్ కూడా చెప్తారు. కథక్రమం లీజన్స్ అంటే కన్ఫర్మేషన్ దీనివల్ల వచ్చింది అని చెప్పగలం. దాంతోనే కాలు పై ఒక కాలు మీద నిలబడతారు సార్. అదే మరెక్స్ అంటారు. ఒకళ్ళు ఇట్లా ముందరికి ఒకళ్ళు అటాక్స్ అదే అటాక్స్ పోస్టర్ అంటారు. వస్తాయి డిసీజెస్ లో అన్ని కవర్ చేయాలి. షుగర్ పీపుల్ ఏమైనా భోజనం పోదాం. సార్ ఉన్నారు, సో ఆల్రెడీ టూ మినిమం ఆపరేషన్ సార్ చేయాల్సింది 14-15 వీక్స్ లో డీబీటీ ఒకసారి చేయొచ్చు. వన్స్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిందంటే దాన్ని మినిమం ర్యార్ హ్యాండిల్ చేయాలి. లేకపోతే మీ ప్రొడక్షన్ సరిగ్గా సార్ వ్యాక్సిన్ మా ఊర్లో అవైలబిలిటీ లేదు. మామూలుగా కర్నూలు నుండి తీసుకొచ్చి మన ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చా? మేక్ షూర్ దట్ కోల్డ్ చైన్ ఇక్కడ నుంచి ఫ్రిడ్జ్ లో పెట్టారు. ఫ్రిడ్జ్ లో నుంచి ఫామ్ ఫుడ్ తీసుకెళ్ళి దాని బర్డ్ శరీరంలోకి వెళ్ళే వరకు మామూలు మన ఇంట్లో ఫ్రిడ్జ్లో పెడితే ఏం ప్రాబ్లం? చెప్తాను. దాంట్లో 2 రకాలు, నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టేవి, డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేవి, 2 రకాలు ఉంటాయి. కింద పెట్టేది కిందనే పెట్టాలి. కింద దాన్ని పైన బాగా చల్లగా ఉంటది. గంట బదులు 2 గంటలు పనికి వస్తుంది అనుకో, ఎత్తిపోతుంది. పైన పెట్టేది కింద పెట్టినా ఎత్తిపోతుంది. కలర్ చేంజ్ అవుతుంది. అంతే, పనికిరాదు అంతే. డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. ఆల్వేస్ వ్యాక్సినేట్ ఇన్ ది ఫ్లవర్. అంతవరకునే కలర్ చేంజ్ అయిపోతుంది సార్. డో నాట్ స్ట్రెచ్ ద డోస్. నేను చెప్పి 1.2 ml చేయాలి. 1 డ్రాప్ అంటే 1 డ్రాప్. ఎక్కువ చేస్తే 4 degrees దగ్గర పెట్టేది 4 degrees దగ్గర పెట్టాలి. 0 degree దగ్గర పెట్టి 0 degree దగ్గర పెట్టాలి. ఏవి అక్కడ పెట్టాలి, ఏవి ఇక్కడ పెట్టాలి అనేది కూడా మినిమం 1 వీక్ గ్యాప్ ఉండాలి. ఒక వ్యాక్సిన్ కి ఇంకొక వ్యాక్సిన్ కి మినిమం 1 వీక్ గ్యాప్ ఉండాలి. ఇవే షీప్ కూడా వస్తాయి పాయింట్స్. అన్ని మిక్స్డ్. ఇది నాట్ ఓన్లీ బర్డ్స్ ఒకటి కాదు, షీప్ కూడా ఇట్లే ఉంటాయి. షీప్ లో కూడా డీప్ లో పెట్టేటి డీప్ లో పెట్టాలి, బయట పెట్టేటి బయట. సార్ లంచ్ బ్రేక్. సో మీ ఎంతూజియాజం, మీ ఇంట్రెస్ట్ చూస్తుంటే ఇది ఇట్లే భోజనం కూడా మర్చిపోయారు. సో ఇదే టెంపో మనం 3 రోజులు మెయింటైన్ చేయాలి. ఇప్పుడు బాగా ఇన్వాల్వ్ అవుతున్న ఇట్లా బ్రదర్ మాదిరి అందరు ఇన్వాల్వ్ కావాలి. మేడం లాగా మీ యొక్క అనుభవాలను కూడా షేర్ చేసుకోవాలి. ఎంత తక్కువ టైంలో మీరు భోజనం చేసి వస్తారో అంత మంచిది. సో 2 అయింది. వీ విల్ అసెంబుల్ బై 2:45 minutes లంచ్ బ్రేక్. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.